శాసనసభ నియోజకవర్గ ఓటర్లని విజ్ఞతతో ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రచించడానికి, అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఒక ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల సందర్భంగా 3 ప్రధాన రాజకీయ పార్టీలు తమ తమ యొక్క విధానాలను, ఆలోచనలని ప్రజల ముందు వివరించడం జరిగింది. సరే, ఎవరు ఎన్ని మాట్లాడినా నేను ఒక సూచన చేయదలుచుకున్నా. ముఖ్యంగా జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఓటర్ మహాశైలకు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాలు రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఆనాడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు రాష్ట్ర కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగర అభివృద్ధి, హైదరాబాద్ నగరం ఏ విధంగా గ్రోత్ ఇంజన్గా ముందుకు సాగిందో 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, చేసిన అభివృద్ధి ఏంటి అనేది పోల్చి చూసి అంచనా వేసి ఈరోజు మీరు ఓటు వేయాల్సిందిగా నేను ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా. భారతదేశంలోనే మెట్రోపాలిటన్ నగరాలలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరుతో పోటీ పడే విధంగా హైదరాబాదు నగరం ఎప్పుడు అభివృద్ధి చెందింది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కాంగ్రెస్ పార్టీ అప్పగించడం జరిగింది.